హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పార్ట్ ఏ సిలబస్ అన్నీ కూడా మీకు క్లాసెస్ వైజ్గా అందిస్తున్నాను. సో ఈరోజు 19th క్లాస్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ శిలా వ్యవస్థలో లోహ ఖనిజాలు కనిపించవు? ఆన్సర్ ఆప్షన్ 3 కర్నూలు శిలలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదు చేసే లంబసింగి ప్రాంతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 విశాఖపట్నం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గల మృత్తికలలో అతి తక్కువ సారవంతమైన మృత్తికలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 లాటరైట్ మృత్తికలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఇప్ప పువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కర్నూలు. నెక్స్ట్, ఆకురాల్చు అరణ్యాలలో జిగురుల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్, సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే అటవీ ఉత్పత్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రూసా గడ్డి. నెక్స్ట్, రాష్ట్రంలో ఎక్కువగా సాగునీటి వసతులు దీని ద్వారా అందించబడుతున్నాయి? ఆన్సర్ కాలువలు. నెక్స్ట్, దేశంలోనే పూర్తి స్థాయి ఎల్ఈడి వీధి దీపాలు కలిగినటువంటి తొలి జిల్లా ఏది? ఆన్సర్ తూర్పుగోదావరి. నెక్స్ట్, రాష్ట్రాలకు గ్రాంట్ల పంపిణీకి 14వ ఆర్థిక సంఘం రాష్ట్రపు జనసంఖ్య మరియు విస్తీర్ణముల యొక్క వెయిటేజ్ ఏ నిష్పత్తిలో తీసుకున్నది? ఆన్సర్ ఆప్షన్ 1 75:25. నెక్స్ట్, 1950 నుండి 1952 వరకు హైదరాబాద్ ప్రాంతంలో ఎవరి ఆధ్వర్యంలో తొలి సివిల్ ప్రభుత్వము కొనసాగింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎంకే వెల్లోడి. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ద్వారా ఉత్పన్నమయ్యే ఆర్థిక పాలనాపరమైన సమస్యలను పరిశీలించడం కోసము ఏర్పరిచిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కైలాస్ నాథ్ వాంచు కమిటీ. నెక్స్ట్, ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ఎప్పుడు సూచించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1969 ఏప్రిల్ 12. నెక్స్ట్, నగదు నిల్వల పెట్టుబడుల గురించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సెక్షన్ 52లో 1. నెక్స్ట్, 2019-20 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ద్రవ్యలోటు జిఎస్డిపి అంచనాలలో సుమారు ఎంత శాతం ఉంది? ఆన్సర్ 3.30%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్ ప్రకారము దుగరాజపట్నం ఓడరేవుని కేంద్రం ప్రభుత్వము అభివృద్ధి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 2 షెడ్యూల్ 13. నెక్స్ట్, ఉజ్వల డిస్కమ్ అస్యూరెన్స్ యోజన పథకంలో భాగంగా చేరిన 13వ రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏ సంస్థ కేసులో ఆస్తుల విభజన 2 రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో జరగాలని అత్యున్నత న్యాయస్థానము ఆదేశించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి. నెక్స్ట్, 2019-20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు కేటాయించిన మొత్తము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 20,677.08 కోట్లు. నెక్స్ట్, 2019-20 రాష్ట్ర బడ్జెట్ ప్రకారము రాష్ట్రంలో కొత్తగా ఎన్ని రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వము ప్రణాళిక సిద్ధం చేసింది? ఆన్సర్ 100. నెక్స్ట్, సముద్రంలో ఏటా 61 రోజులు వేట నిషేధించిన సమయంలో మత్స్యకారులను భృతిగా ఇస్తున్నటువంటి 4,000 రూపాయలను కొత్తగా ఎంతకు పెంచడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 10,000 రూపాయలకు పెంచారు. నెక్స్ట్, 2019-20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో ప్రకృతి విపత్తుల నిధికి కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ 2,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, క్రింది ఏ వ్యాధిగ్రస్తులను కూడా వైఎస్ఆర్ పింఛను పథకంలో చేర్చనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 పై వారందరూ, అంటే తలసేమియా వ్యాధిగ్రస్తులు, పక్షవాతం వ్యాధిగ్రస్తులు, కుష్టు వ్యాధిగ్రస్తులు. నెక్స్ట్, మహిళా సాధికారతకు ప్రత్యేక వ్యూహాలు, విధానాలు, కార్యక్రమాల రూపకల్పనను ఏ ప్రణాళికా కాలంలో చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 10వ ప్రణాళిక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులు చేసుకునే మైనార్టీ వర్గాల వారు సంక్షేమానికై ప్రారంభించిన పథకం ఈ క్రింది వాటిలో ఏది?
ఆన్సర్ ఆప్షన్ 3 ఆదరణ. నెక్స్ట్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1985లో. నెక్స్ట్, మహిళా సమృద్ధి యోజన ఎంఎస్వై పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1993 అక్టోబర్ 2న. నెక్స్ట్, ఏటీఎంఏ ఆత్మ అనేది ఏ స్థాయి స్వయం ప్రతిపత్తి గల సంస్థ? ఆన్సర్ ఆప్షన్ 3 జిల్లా స్థాయి గల స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కనుక నేను అందించినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ తప్పకుండా చూడండి. సో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి, చూసుకోండి. అండ్ ఇక ఫస్ట్ క్వశ్చన్, సెక్టర్ కోణము టీటా ఈక్వల్స్ టు 72 డిగ్రీలు, వ్యాసార్థము 7 సెంటీమీటర్లుగా గల సెక్టర్ వైశాల్యము ఎంత? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 34/5 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ఘటన యొక్క సంభావ్యతను సూచించలేవు? ఆన్సర్ ఆప్షన్ 1 2.3. నెక్స్ట్, 2, 8, 32 గుణ శ్రేణిలో ఎన్నవ పదము 512 అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 5. నెక్స్ట్, సో ఇక్కడ ఒక పటం ఇచ్చాడు, చిత్రపటము. సో ఇక్కడ ఈ విధంగా రేఖలు అనేవి ఇచ్చాడు. ఈ రేఖలలో కొన్ని డిగ్రీలు లాంటివి మెన్షన్ చేశాడు. సో ఆ కోణాలని యూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్స్ డిగ్రీస్ విలువ ఎంత అని కనుక్కోవాలి. సో ఈ కోణాలు ఒక దాంట్లో 90 డిగ్రీలు ఇచ్చాడు, ఒక దాంట్లో 54, ఒక దాంట్లో 72, ఒక దాంట్లో 3x ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్స్ డిగ్రీస్ అని ఇంకొక కోణము ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటిని యూజ్ చేసుకొని మనము దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 36 డిగ్రీలు. నెక్స్ట్, ఏ మరియు బిలు 2 ఘటనలు పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 0.3 మరియు ఘటనలు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు 0.8 మరియు ఏ మరియు బిలు స్వతంత్ర ఘటనలు అయిన పి ఆఫ్ బి ఈక్వల్స్ టు ఎంత? సో ఇక్కడ మనకి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు 0.8 ఇచ్చాడు. సో ఈ యూనియన్కి సంబంధించినటువంటి లెక్కలు నేను ఇంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ముందు క్లాసెస్లో చేస్తాను. ఆల్రెడీ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడైతే గ్రామ సచివాలయానికి రిలీజ్ అయిందో అప్పుడు ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చాలా వరకు మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉంది కాబట్టి మళ్ళీ క్లాసెస్ అనేవి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో చూడండి, మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 5/7. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, 15.5 మీటర్స్ పొడవు, 15.5 మీటర్లు పొడవు, 4.5 మీటర్ల ఎత్తు మరియు 27 సెంటీమీటర్లు మందంగా గల ఒక గోడని 27 సెంటీమీటర్లు × 10 సెంటీమీటర్లు × 10 సెంటీమీటర్లు కొలతలుగా గల ఇటుకతో నిర్మించవలనన్న అవసరమగు ఇటుకలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 6975. నెక్స్ట్, ఎక్స్లో 1/7 వంతు వైలో 2/3 వంతు జెడ్ అయినా ఎక్స్లో జెడ్ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 13 1/3. నెక్స్ట్ క్వశ్చన్, 7, x-2 x-2, 10 మరియు x+3ల సగటు 9 అయిన x విలువ ఎంత? 7, x-2, 10 అండ్ x+3ల సగటు 9 అయిన x వాల్యూ హౌ మచ్? సో ఇక్కడ మనకి x వాల్యూ కనుక్కోమన్నాడు. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ క్లాసెస్ ఆల్రెడీ యాప్టిట్యూడ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ 9. సో x వాల్యూ వచ్చేసి మనకి 9. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 61 మార్కులు వచ్చాయి, కానీ పాస్ అగుటకు 20 మార్కులు తగ్గి ఫెయిల్ అయ్యాడు. పరీక్ష పాస్ అవ్వాలంటే 36% మార్కులు రావాలి. ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 3 225. సో 61 మార్కులు అయితే వచ్చాయి, కానీ పాస్ అవ్వాలంటే 20 మార్కులు తగ్గి ఫెయిల్ అయ్యాడు. ఆ పరీక్ష పాస్ అవ్వాలంటే 36% మార్కులు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ పరీక్ష యొక్క హైయెస్ట్ మార్క్స్ ఎన్ని అంటే 225. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పటి వరకు అందించినటువంటి క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి ఇంపార్టెంట్ క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం పార్ట్ ఏ సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, మిగతా పార్ట్ బి అంటే డిజిటల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వారికి డిజిటల్ అసిస్టెంట్ క్లాసెస్, పంచాయతీ సెక్రటరీ, అలాగే ఏఎన్ఎం, ఈ విధంగా ఏవైతే సపరేట్గా పార్ట్ బి క్లాసెస్ ఉంటున్నాయో అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. తప్పకుండా వాటిని కూడా యూజ్ చేసుకోండి. నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్ బాయ్.